హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు రెసిపీ ఆలూ మటర్ పులావ్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అనిపించినప్పుడు దీన్ని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇది కుక్కర్లో ఎలా చేయాలో కూడా చూపిస్తాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి వేడైనాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. పూర్తిగా ఆయిల్ వేసైనా చేసుకోవచ్చండి, కానీ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి కరిగాక 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలుకలు, 2 నల్ల యాలుకలు, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా వాలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని 2 నుంచి 3 నిమిషాల వరకు మధ్య మధ్యలో తిప్పుతూ వేగనివ్వాలి. ఇవి సగం వేగాక దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 3 మీడియం సైజ్ టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుని ఈ టొమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద బంగాళదుంపల్ని ఈ సైజు ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని, 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. వీటన్నిటినీ ఒకసారి బాగా కలపాలి. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కారంగా ఉండదండి, దీనివల్ల పులావ్కి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మాడిపోకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి వేగాయి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఈ బియ్యం ఈ మిశ్రమంలో కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీ తీసుకున్నానండి, అందుకని ముందుగానే వేసుకున్నాను. అదే ఫ్రోజన్ బఠానీ అయితే లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి, లేదా 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపి ఉప్పును కూడా సరిచూసుకోండి. మరీ ఎక్కువసార్లు కలపకూడదండి, అలా కదిపితే బియ్యం గింజ విరిగిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. అంతే అండి, ఆలూ మటర్ పులావ్ కలర్ఫుల్గా టేస్టీగా కుక్కర్లో రెడీ అయిపోయింది. ఇది పలుకుగా కూడా ఉందండి, చూసారా? 1కి 1.5 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఈ సీజన్లో పచ్చి బఠానీ బాగా దొరుకుతుందండి, కాబట్టి ఒకసారి మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.